స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. మిస్టర్, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను. అయితే ఏమంటావు? ఏమంటానా? ఇంకొక్కసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు. నువ్వు ఈ భూమి మీద ఉండవు. అది నీ చేత కాని పని. నాన్ సెన్స్. ఇట్ ఈస్ సెన్స్ ఇఫ్ యు హావ్ ఇట్. నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం. కనుక నువ్వు నన్నేమీ చేయలేవు. నా శక్తిని పరీక్షిస్తున్నావా? చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు. ఓకే, మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త. సరే, వాట్ నెక్స్ట్? నిన్నిక్కడెక్కడైనా చూశానంటే నేను మాట్లాడు. తుపాకీ మాట్లాడుతుందంటావు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరిన అది నీకు దక్కేది కాదు. అందని దాని కోసం అర్రులు చాచటం, అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది ఎవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బొంకెలు వెరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం. ఆమె నా తల్లి. అమ్మా అమ్మా, వీడు ఎవరో తెలుసమ్మా? వీడు ఎవరు? లక్ష్మి, లక్ష్మి, వీడు ఎవరో తెలుసా లక్ష్మి? నేను మీ అన్న నేను మీ అన్నయ్య స్నేహితుడిని. నేను మా అన్నయ్య స్నేహితులు. ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు?
చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరూ చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు, తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, ఆ కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని. నువ్వేడిస్తే ఓదార్చే అవసరం ఇక్కడెవరికీ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నో, నేను ఇవ్వను. ఈ ఫోటో నాతో ఉండాల్సిందే. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్స్ పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా, చూసావా మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో, అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు. నేను నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా, ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా. మిస్టర్, ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది, అంతే చాలు. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు.
నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. ఉం? వాడు వచ్చేవరకు ఆగి వాడికిచ్చి నీ పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే. శుభహోత్తు. ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవింద అమ్మో ఆయన పోతే మనకు చాలా ఇబ్బంది. అయితే ఆ ఇబ్బంది ఉంది కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరలో మనం ఉన్న 10 ఎకరాలు లేదు ప్లాట్లు కట్టడానికి. అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉంది కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కలిపేస్తారు. కలిపేస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుందా? అదిరిపోవడమా, ట్యాక్స్ ఈ బద్దలైపోద్ది. పైగా ఇప్పుడు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అమ్మో డబ్బుతుంది. అయితే అవ్వద్ది రైతే. ఏంటట అయితే రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మామ, ఈ విషయంలో నాకంటే మీరే అనుకుంటారు. మీరు ఏది మంచిది అదే ఆవిడ గెలిచేసినట్టే తీపి తెప్పించాం. చిచ్చి సిమెంట్ బ్లాకులో మనం అమ్మటేమిటయ్యా? ఆ వ్యవహారం చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరామ దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైతే బావా, నమ్మితే నమ్మ లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? రైతే గుడ్డొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, సార్ ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి ఉం. 2500 బస్తాలు మనకు వచ్చాయండి. ఉం. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉం. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారి పేరు? ఏ అయ్యగారో నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. ఓ. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. ఉం. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉం. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. ఆ అయ్యగారు. ఆ అయ్యగారండి. ఉం. 10,500 బస్తాలండి. ఉం. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదేముంటుంది? వస్తా. సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు,
నీ బాస్ జాతకం తెలుసు, మీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే, ఇవన్నీ చేశాను రైతే. కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు పద నాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్టే గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెయిల్ చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. హాయ్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్స్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తాం. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు, 10,000 ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. సారీ. ఎంతసేపు? దొంగ మిమ్మల్ని ఏం చేయాలంటే గాల రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? తమరు వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుంది అనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు, ఆ వంపులు, ఏ పార్ట్గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతే నేనులే, మొత్తానికి నన్ను సూదంట్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిప్ మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే ఛో,
లిసన్, ప్రొసీడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. 2 మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నె వస్తుంది, వాళ్ళ కాపురం కలకలవుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. పెద్దయ్య, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారమే. అలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? రైట్. అమ్మా, ఎలా ఉంది డాక్టర్? అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడూ ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కళకళ్ళాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. Fix it up as quickly as possible, please. Thank you, sir. Thank you. అమ్మా చిట్టి, చిట్టి, అమ్మా మంచి పెట్ట, గుడ్డులు పెట్టే పెట్ట, మసాలా బాగా తట్టి వండు. ఏం పెట్టో ఏమో
రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది అయ్యో ఇవి తేవడానికి నాకు రిస్క్ కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వరకు ఎలా ఉన్నాం, సంగీతం పడరాదు, అలాగే చెప్పను చెప్పు. ఏం కోళ్ళో ఏం సంగీతం? నానా నాకు చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి, ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు. మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పందెంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య. అరే నీకెలా తెలుసమ్మా? ఆ వరుస అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకి రా? 6 జిల్లాలకు గురు. ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. నాకు లేదంటారయా? ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాక్ లో అమ్ముతున్నాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాన్ పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పదా కాగల కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు తప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా? స్టాక్ లేదని బోర్డు పెట్టాం, కనబడ్డా? పప్పులు పందార ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి. ఏం షావుకార్, మెడలో బంగారపు గొలుసు, బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? ఫైల్మన్ పాపన్న 6 జిల్లాలకు హడల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్పే, లేకపోతే చీరేగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పు చారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. ఫైల్మన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఏయ్, అలా చూస్తూ నిలబడ్డారా? అయ్యగారిని లోనకి తీసుకెళ్ళి సరికంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి ఫైల్మన్ గారు, ఫైల్మన్ గారు కత్తి కాతి లోపలికి వెళ్ళి బాగా చెప్తాయి. ఎల్లుగురు ఎందులో తలుపులు ఇస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. చూడాలిగా. రాయ్, ఏమిట్రా అంతా? కందిపప్పు శనగపప్పు. రాయ్, ఏమిట్రది? పంచదార. రాయ్, అదేమిట్రా? బియ్యం. రాయ్, ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్. వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తాడా షావుకారు? రాయ్, ఎవడ్రా వీడు? ఫైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. ఈ కొట్టుతో 6 కిలోలు కదా, 12 కిలోలు ఫైల్మాన్.
ఓహో ఫైల్ మన గారా పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, ఇక పిప్పే మిగిలింది. అయ్యా తమరంటే 6 జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరిపేట కూడా కాదు. అరే ఫైల్ మ్యాన్ గారు నువ్వు నెట్టినట్టనరా. ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల, స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి రా. వెండయ్య గారు అలాగే. రెడీ అయ్యింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓహో నాకేం అభ్యంతరం లేదే. ఏం షావుకారు గారు, ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికే అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకో విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, ఉత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వెధవ పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికడతాను. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాకుండా మనం చూడాలి. చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, పగ సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ.
ఇప్పటి నుంచి మా మర్చిపోదు. బావా కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన వాళ్ళతో చెత్తగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలిగా మరి. కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి? 50,000 లక్ష. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. రైతే, ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆ వేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు. అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. రైతే, నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళలేదు. రైతే అలా చేయొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేందిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్పవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాహనం ఉమ్మేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితానైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేశాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉందా అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్. అర్జున్ సత్యం. డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, యు మస్ట్ బి కేర్ఫుల్. అమ్మా, 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 బాబు, అమ్మా, బాబు, వాసంతి, అమ్మా. వాసంతిని చూడాలని ఉందిరా. తీసుకొస్తావా? చూడాలని ఉందిరా. ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటావు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే, ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పడం రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్నా, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన కూడా వదిలిచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది. వెళ్ళండి. ఏ మొహం పెట్టుకుని ఆ గడప తొక్కమంటావు? పోనీ నన్ను వెళ్ళమంటారా?
అక్కర్లేదు, నేనే వెళ్తాను. వాసంతి, ఏమ్మా మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన్ని కూడా అడిగి ఓహ్, ఆల్ రైట్, అడుగుతానమ్మా. అన్నయ్య నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య, నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే ఓకే. అలాగే గురు. అదే ఆటో ఇక్కడ దంపదండి. సరి పట్టుకో అంజన్, సరి పట్టుకో. అది అది ఇది ఇటు కట్టు. కరెక్ట్. అర్జున్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే వంట పట్టాయి. అర్జున్, ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎన్నితిలోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్, మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది, వాసంతిని చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం. లక్ష్మి, అసలు ఏమైంది బాబు? ఏం జరిగింది? కొండ మీద దూకితే కిషోర్ కాపాడి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు, తీసుకొచ్చాను. మిస్టర్, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నాకోసమా? ఎందుకు? ఏం లేదు, నీతో ఓ చిన్న వ్యాపారం చేద్దామని. పరిహాసం ఆడుతున్నావా? బాధల్లో ఉన్న వాళ్ళని పరిహాసం చేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నువ్వే దారి చూపించావు. మరి ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థం కావట్లేదా? అచ్చమైన తెలుగు. ఆ రోజు నా కంటి వెలుగు నీ చేతుల్లో ఉంది, ఈ రోజు నీ ఇంటి దీపం నా చేతుల్లో ఉంది. నీ భార్య బ్రతికే ఉంది. నా లక్ష్యం బ్రతికే ఉందా? ఎక్కడుంది?
చెబుతాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? సింపుల్ కండిషన్. నాకు జ్యోతికి పెళ్లి చేయాలి. నా లక్ష్మి ఎక్కడుందో చెప్పు. నా జ్యోతికి దూరమై నేను ఎలా కూలిపోతున్నాను, నీ లక్ష్మికి దూరమై నువ్వు కూడా అలాగే కూలిపోవాలి. ఏం బెదిరిస్తున్నావా? నువ్వెంత పంతం పట్టినా సరే నేను బ్రతికుండగా నీకు నా చెల్లెలికి పెళ్లి చేయను. చెప్పు, నా లక్ష్మి ఎక్కడ? చెప్పను. బాబు, తమ్ముడు చాలా దుడుకు. తల్లినా తండ్రి అయినా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మాటే బాబు. అలాగేనమ్మా. ఎక్కడ నా లక్ష్మి? చెప్పను. చెప్పవు? ఒక్కటం నీకే చేద్దామని అనుకున్నా. అదృష్టవంతుడు, నీకు ఇంకా ఈ భూమి మీద నౌకలు ఉన్నాయి. మా అమ్మ ఫోటో నీ ప్రాణాలు దక్కించింది. ఆగు. ఇన్నాళ్ళు నీ ప్రాణం దక్కించింది కూడా ఆ తల్లి ఫోటోయే. ఆ ఫోటోకి నీకు ఏమిటి సంబంధం? నీకున్న సంబంధమే. నేను నీ అన్న అశోక్ని. అబద్ధం. ఇన్నాళ్ళు నా అన్నయ్య స్నేహితుడని చెప్పావు. నువ్వు నా అన్నయ్య అయితే జ్యోతికల అన్నయ్య అయ్యావు. నేను కాలి, నువ్వు చేశావు. నీ వల్ల నాశనమైన కుటుంబాన్ని నేను ఆదుకోవలసి రావడంతో జ్యోతిని చెల్లెలుగా సాకాను. ఏదో కట్టుకథలే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? కట్టుకథ కాదు, ఆ కుటుంబ కన్నీటి కథ. చిన్నప్పుడు మన అమ్మ మందుల కోసం నువ్వు ఎవరి పరిచి కొట్టేశావో గుర్తుందా? దొంగతనం చేశావు కదూ? ఊరికెచ్చేసానా? అమ్మ మందు కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? నీ దొంగతనం ఫలితం నీకేం తెలుసు? పరుసు పోగొట్టుకున్న రంగారావు ఉరిపోసుకుని చనిపోయాడు. అతని తల్లికి మతి చెడిపోయింది. ఇక చిన్నపిల్ల జ్యోతి అనాథబాలైంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే రంగారావుగా మారి ఆ కుటుంబ భారాన్ని నెత్తి మీద వేసుకుని భరిస్తున్నాను. ఇతరుల జీవితాల్లో ఇంత వెలుగు నింపిన వాడివి నా జీవితాన్ని ఎందుకు చీకటి చేశావు? నా జ్యోతిని నాకెందుకు దూరం చేశావు? దూరం చేయక నీలాంటి దొంగకు భారీగా చేయమంటావా?
ఏదో చిన్నప్పుడు జీవన మరణ సమస్యలో దొంగతనం చేస్తే జీవితాంతం దొంగగానే ఉంటానా? నీలాంటి వాడు ఉంటాడు. నువ్వు దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ పరిస్థితిలో నీ కళ్ళబట్ట నా దురదృష్టం. కానీ అంతకు ముందు ఆ తర్వాత జరిగింది ఏమిటో నీకు తెలియదు. జ్యోతి నెక్లెస్ ఎవడో దొంగలించి పారిపోతుంటే వాడిని పట్టుకున్నాను. కానీ ఆ దొంగలు నేనే దొంగనంటూ పట్టుకుని ఎదురు నాటకం ఆడారు. కావాలంటే జ్యోతిని అడుగు. అమ్మ సాక్షిగా చెప్తున్నాను అన్నయ్య, ఆ సంఘటన తప్ప ఆ తర్వాత నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదు. ఆ మాట నమ్మన్నయ్య. తమ్ముడు, అన్నయ్య. ఏమిటా పాపం? ఏం జరిగింది? ఎవరు నిన్ను కట్టేసింది? ఆ భయంకరమైన ముఠ రేపు కూడా వచ్చి నన్ను కట్టేసి అమ్మని జ్యోతిని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారు. షూర్, ఆ భయంకర గాడి ముఠాని సర్వనాశనం చేయాలి. ఇదే ఈ అన్నదమ్ముల సవాల్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.